ఎన్నికల కమిషన్ ను బీఆర్ఎస్ ఆశ్రయించింది. జూబ్లీ హిల్స్ కు కేంద్ర బలగాలను పంపాలని వినతి కోరింది. ఇక కాంగ్రెస్ మజ్లిస్ కలిసి అల్లర్లు సృష్టించి రెగ్గింగ్ కు పాల్పడుతుందంటూ ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఎంపీలు. ఇక తక్షణమే కేంద్ర బలగాలను జూబ్లీ హిల్స్ కు పంపాలని వినతి కోరింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎన్నికల పారదర్శకంగా చేస్తారన్న నమ్మకం అయితే లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అయితే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలైతే ఫిర్యాదు చేసింది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు కలిసి అల్లర్లు సృష్టించి రెగ్గింగ్ కు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించింది. ఇక దీంతో వెంటనే కేంద్ర బలగాలను దించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికైతే ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని సిఈసి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలైతే ఫిర్యాదు చేశారు. తెలంగాణలో హోం మంత్రిత్వ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నందున పోలీసులు ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు లేదని ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. చెప్పండి సాయి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ అమూల్య, ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్ లో ఉందో అయితే ఈ జూబ్లీ ఎలక్షన్స్ కూడా ఉప ఎన్నికలు కొనసాగుతా ఉంది. అయితే ఈ ఉప ఎన్నికలు కూడా అట్టహాసంగా కొనసాగుతా ఉంది. ముందునైనా మీరు నువ్వు అని కూడా గట్టిగా పోరాడే ఎన్నికలు ఇది. అయితే నవీన్ యాదవ్ గారి తండ్రి శ్రీశైలం రౌడీ షీటర్ అనే పేరు ముద్ర మోపింది కాబట్టి అయితే అల్లర్లు సృష్టించారు కాబట్టి వెంటనే బీఆర్ఎస్ నాయకులు ఎంపీలు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర బలగాలు వెంటనే ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ ఎన్నికలకి వెంటనే సిఫార్సు చేయాలని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఈ ఏదైతే జూబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే వింటుంది, పోలీసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టే వింటుంది. అయితే మాకు ఈ పార్టీ మీద నమ్మకం లేదు, ఈ ఎలక్షన్స్ మీద కూడా నమ్మకం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ ఎంపీలకు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ నవీన్ యాదవ్ కి సంబంధించి ఉందో ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చాలా పరిధి ఉంటుంది. అంటే ఇక్కడ చాలా మంది మొన్న ర్యాలీలో కూడా చూస్తాము, రౌడీల్ని దింపి రాజకీయాలు చేస్తున్నారు. ఈ రౌడీలు వస్తే రాజకీయ రౌడీలు అవుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలు చాలా స్పష్టంగా క్లియర్ గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఈ రౌడీలకి భయపడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీలు కూడా ఇక్కడ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఫిర్యాదు అయితే చేశారు, మరి దీనికి ఎన్నికల సంఘం ఎలా స్పందించింది సాయి? ఇది చూడాలి అమూల్య. అంటే ఏదైతే ఈసీకి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారో రాజ్యసభ ఎంపీలు, సో వాళ్ళు కూడా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు ఎన్నికల సంఘం అనేసి. ప్రతి బూత్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ప్రతి బూత్ లో కూడా పోలీస్ సిబ్బంది ఉండాలి, ఆర్మీ సిబ్బంది ఉండాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే స్పష్టం చేస్తారు. అయితే ఏదైతే ఈ సీసీ కెమెరా పరిధి ఉందో మొత్తం ఈసీకి సంబంధించి ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ ఫిర్యాదు చేశారు నేను బీఆర్ఎస్ నాయకులు. ఓకే, మరి ఇప్పుడు రెగ్గింగ్ అయి ఉండొచ్చు, అల్లర్లు అయి ఉండొచ్చు, లేదా ఓట్ చోరీ అయి ఉండొచ్చు, ఇవేమైనా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఎందుకంటే గత వారం నుంచి చూసుకుంటే కూడా దీని గురించి ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతుంది. ఎస్ అమూల్య, ఇక్కడ ఏదైతే అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడో అతను ఎవరితో ఉన్న కుమ్మక్కయ్యి దొంగ ఓట్లు కూడా సృష్టించే అవకాశం ఉంది, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం గారు ఏదైతే ఉందో ఆయన మీద రౌడీ షూటర్ కేసు ఉండడం ఇదంతా చాలా వేడిగా సాగుతా ఉంది. అయితే ఇక్కడ రౌడీ షూటర్లను దింపి దొంగ ఓట్లు సృష్టించి ఇక్కడ జూబ్లీ మా పరిధిలో ఉంది, మా చేతి పట్టులో ఉంది అంటూ కూడా ఇక్కడ దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ దొంగ ఓట్లు అనేది వేసేకి అనుమతించకూడదు, అందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఎంపీలు కూడా దీనికి స్పష్టం చేస్తారు అభ్యర్థులు. థ్యాంక్ యూ సాయి. రైట్. సో ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అయితే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్న విషయం తెలిసిందే. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీలు కలిసి అల్లర్లు అయితే సృష్టించి రెగ్గింగ్ కు పాల్పడే అవకాశం ఉందని కూడా ఆరోపించింది. ఇక దీంతో వెంటనే కేంద్ర బలగాలనైతే దించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేసింది. ఇక ఢిల్లీలోని సిఈసి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి అయితే చెందిన రాజ్యసభ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణలో కూడా హోం మంత్రిత్వ శాఖ కూడా
సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నందున పోలీసులు ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు లేదని కూడా ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కూడా ఈసీఈకి అయితే ఫిర్యాదు చేసింది. ఇక పోలింగ్ రోజున మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ఓట్ల రెగ్గింగ్ మరియు దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం అయితే ఉందని ఫిర్యాదులో అయితే ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో రెగ్గింగ్ కు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయాలని, తక్షణమే కేంద్ర బలగాలను అయితే నియమించాలని కూడా కోరింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మజ్లిస్ పార్టీ అయి ఉండొచ్చు, రెగ్గింగ్ మరియు అల్లర్లు, చోర్ ఓటీ కూడా జరిగే పరిస్థితులు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయైతే సమాచారం ఉంది.